ఇక్కడ ఈ సమీకరణాన్ని సాధించుటకు తగిన సంకేతాలను కలయికను ఎంచుకోండి అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సింబల్సే ఇవ్వలేదు. ఆ సింబల్స్ని మనం కనుక్కోవాలి, ఏ ఏ సింబల్ పెడితే అక్కడ పర్ఫెక్ట్ ఈక్వేషన్ వస్తుందో అనేది. ఓకే, ఇక్కడ చూద్దాం. 23 - 5 18. ఓకే, నెక్స్ట్ 2 1s 2 6 ఇక్కడ వాల్యూ 6 3 6. ఇక్కడ 4 సింబల్ స్టార్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ స్టార్ ప్లేస్ ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ డివైడెడ్ బై ఈక్వల్. అంటే ఇక్కడ ఈక్వల్ 6 ఉంది కాబట్టి మనము దీనంతా సింప్లిఫై చేస్తే మనకు 6 రావాలంట. చూద్దాం. ఇక్కడ 18 డివైడెడ్ బై 6 అంటే 6 1s 6 3s ఇక్కడ వరకు వాల్యూ 3. 3 డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ వాల్యూ ఎంత 1. అది ఈక్వల్ 6 అయిందా అంటే కాలేదు. కానీ ఫస్ట్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ చెక్ చేయకుండానే మనం పెట్టేయచ్చు. ఇక్కడ 6 రావాలంటే ఈ రెండు డివైడ్ బై చేసి వచ్చిన దాన్ని కలపాలి. వచ్చిన దాన్ని కలిపేస్తే మన ఆన్సర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, 18 డివైడెడ్ బై 6 వాల్యూ ఎంత అంటే 3. 3 + 3 వాల్యూ 6 కాబట్టి మన ఆర్డర్లో ఏముండాలంటే డివైడెడ్ బై సింబల్ ప్లస్ అండ్ ఈక్వల్ ఉండాలి. డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్, therefore థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.